సంతాన సాఫల్యం పేరుతో ఐవీఎఫ్ సెంటర్లో జరిగే మోసాలు ఒక ఎత్తైతే సరోగసీ పేరుతో పిల్లలు కావాలనుకునే దంపతుల వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటున్న బ్యాచ్ మరొకటి. ఇలాంటి బ్యాచ్ ని ఇప్పుడు మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కొక్కరి నుంచి 10 లక్షల వరకు వసూలు చేస్తూ పిల్లల పేరుతో వీళ్ళెలా వ్యాపారం చేస్తున్నారో ఆ దందాన్ని బయటపెట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎగ్ డొనేట్ ల్యాబ్ ఏర్పాటు చేయడం మొదలు వివిధ రాష్ట్రాల నుంచి సరోగేట్ విధానం కోసం తల్లుల్ని తీసుకొచ్చే వరకు ఇక్కడ జరుగుతున్న తతంగాన్ని పోలీసులు పూసగుచ్చినట్లు వివరించారు. అండ్ ఇంకా ఈ దందాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని వీళ్ళు ఎలా ట్రాప్ చేస్తున్నారనే దానిపై పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, అసలు ఈ దందాలో ఇంకా ఎవరెవరు ఉన్నట్లుగా తెలుస్తుంది? ఆఫ్టర్ సృష్టి ఫెర్టిలిటీ కేసు తర్వాత ఇలాంటి కేసులు ఎక్కువగా మనం వింటున్నాం. డీటెయిల్స్ అయితే ఈ కేసులో ఇప్పటి వరకు లభించినటువంటి క్లూస్ ప్రకారం ఈ మొత్తం ఏజెంట్ లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమె తన కుమారుడితో కలిసి చింతల్లో ఒక 3 floors బిల్డింగ్ని రెంట్కి తీసుకొని కొంతమంది సరోగేటెడ్ మదర్స్ని, అంటే ఎవరైతే తమ ఇతర స్పర్మ్ అండ్ ఎగ్ ద్వారా పిల్లల్ని కనిచేందుకు సిద్ధంగా ఉంటున్నారో సో ఆ తల్లుల అందరినీ కూడా ఈ బిల్డింగ్లో పెట్టారు. సో ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకి రావడంతో పోలీసులు ఆ బిల్డింగ్ వద్దకు వెళ్ళి చూడగా మొత్తం అక్కడ దాదాపు 6 మెంబర్స్కి పైగా సరోగేటెడ్ మదర్స్ ఉన్నారు. ఈ సరోగేటెడ్ మదర్స్లో 2 ఆల్రెడీ కన్సీవ్ అయి ఉన్నారు. అంటే ఆ ఇద్దరికి ఆల్రెడీ పిల్లలు కావాలనుకునేటువంటి దంపతుల స్పర్మ్ అండ్ ఎగ్ని ఆల్రెడీ 2 మదర్స్లో ఇంజెక్ట్ చేశారు. వాళ్ళిద్దరు కూడా కన్సీవ్ అయ్యారు. సో ప్రజెంట్ వీళ్ళు అసలు ఎక్కడి నుండి ఈ దంపతుల వివరాలు సేకరిస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు పోలీసుల విచారణలో బయటపడాల్సింది. సో ఈ క్లినిక్లో ఒకసారి వెళ్ళి చూడగా అక్కడ 2 హాస్పిటల్స్కి సంబంధించినటువంటి కేస్ షీట్స్ని గుర్తించారు. ఒకటి హెగ్డే హాస్పిటల్, 2 లక్స్ హాస్పిటల్. ఈ 2 హాస్పిటల్కి సంబంధించినటువంటి కేస్ షీట్స్ ఇక్కడ ఉన్నాయంటే ఆ హాస్పిటల్స్కి వీళ్ళు ఏజెంట్గా ఏమైనా పని చేస్తున్నారు అనేటువంటి వివరాలు కూడా తెలియాల్సింది. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నటువంటి దృశ్యాలు ఏవైతే మనకి పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో కనిపిస్తున్నాయో సో ఇదే రూమ్లో మొత్తం ఈ అరెస్ట్ అయినటువంటి సరోగేటెడ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లోనే వీరిని రిమాండ్ కూడా చేయబోతున్నారు. వీళ్ళందరికీ కూడా ఏపీ ప్రాంతానికి సంబంధించినటువంటి విజయనగరం డిస్ట్రిక్ట్ అండ్ చిలకలూరుపేటకు సంబంధించినటువంటి వారిగా చెప్తున్నారు. సో ప్రజెంట్ ఇక్కడ ఈ రూమ్లో వాళ్ళందరినీ ఉంచి కాసేపట్లోనే వీరిని పోలీసులు ఇక్కడ పిఎస్ నుండి తరలించి రిమాండ్ చేయబోతున్నారు. సో వీళ్ళందరికీ కూడా కొంత డబ్బు ఆశ చూపి సో వీరిని సరోగేటెడ్ మదర్గా ప్రిపేర్ చేసి ఆ తర్వాత ఏ హాస్పిటల్తో అయితే వీళ్ళు టైఅప్ అయి ఉన్నారో సో ఆ హాస్పిటల్కి ఆ బేబీని ఇచ్చేలాగా ఒప్పందం చేసుకున్నారు. సో ఇది ఇక్కడ మెయిన్ ప్రొసీజర్. సో ఇప్పుడు ఆ హాస్పిటల్స్ ఏవి అనేటువంటి గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. సో పోలీసులకి ఆల్రెడీ 2 హాస్పిటల్స్ కేస్ షీట్స్ అయితే దొరికాయి కాబట్టి ఆ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి ఫర్దర్గా పోలీసుల దర్యాప్తు ఉండబోతుంది. ఒకటి లక్స్ హాస్పిటల్, 2 హెగ్డే హాస్పిటల్. సో ఈ హాస్పిటల్స్ 2 కూడా ఫర్టిలిటీ సెంటర్సే. అక్కడ ఐవీఎఫ్ కోసం వస్తున్నటువంటి దంపతులకు ఐవీఎఫ్ వీలు కానటువంటి నేపథ్యంలో సరోగసీకి సిఫార్సు చేస్తున్నారు. అయితే ఈ సరోగసీ ప్రక్రియ అనేది కొంచెం లెంతీ ప్రాసెస్. మహిళను తీసుకోవాల్సి ఉంటుంది. సో మహిళ విల్లింగ్ని వీళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మహిళకు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ అంతా కూడా ఫుల్ఫిల్ చేసేందుకు ఏజెంట్ లక్ష్మిని వీళ్ళు ఏమన్నా పెట్టుకున్నారా అనేటువంటిది కూడా చూడాల్సింది. అండ్ ఈ కేస్ షీట్స్కి సంబంధించి ఎక్కడి నుండి వీళ్ళకి ఆ కేస్ షీట్స్ హాస్పిటల్ వాళ్ళే ఇచ్చారా లేదంటే వీళ్ళు అక్రమంగా ఈ కేస్ షీట్స్ని తెచ్చుకున్నారా అనేటువంటిది కూడా పోలీసుల దర్యాప్తులో బయటపడాల్సింది.